హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారం అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు కూడా అందరిపైన కూడా కేసులు నమోదైపోయి, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంతమంది ప్రాణాలు తీస్తుందా అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది చాలా మందిలో కూడా. అయితే మొదట ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కేసులు నమోదయ్యాయి, వాళ్ళు విచారణ ఎదుర్కొన్నారు, కొంతమంది అరెస్ట్ అవ్వడం కూడా చూసారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళ వరకు ఎలా రీచ్ అవుతుంది, అంటే ఎలా వాళ్ళకు ఆ పేమెంట్ మెథడ్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళని ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ అప్రోచ్ అవుతారు, ఈ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోతుంటారు, సో ఇటువంటి అన్ని అంశాలు మాట్లాడడానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మనతో పాటు ఉన్నారు. సో ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది మోసపోతున్నారు, వీటిని బ్యాన్ చేయండి అంటూ థియేటర్లో తన ఓన్ డబ్బులను పెట్టుకుని మరి కూడా ప్రచారం అయితే చేశారు. సో ఆయనే అనుదీప్ నాని గారు, సో ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి బెట్టింగ్ యాప్ వ్యవహారం గురించి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో కొన్ని రోజుల నుంచి కూడా మీరు చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు అయ్యాయి, సినిమా హీరోస్, స్టార్ సెలబ్రిటీలు చాలా మంది మీద అయితే కేసులు నమోదవుతున్నాయి కదా. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటారు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి వాళ్ళకు అంటే డబ్బులు ఎంతెంత ఇవ్వగలరు వీళ్ళు, వీటి గురించి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వస్తే ఇవి రెండు రకాలు, ఒకటి లీగల్, ఇల్లీగల్. లీగల్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేయనివ్వరు, లీగల్ ఏదున్నా కూడా సెలబ్రిటీస్ తో చేసుకుంటారు. సో ఆ కంపెనీస్ కి ఆ సత్తా ఉంది, వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసింది ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ తయారవుతున్నాయి అండ్ వీటిని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఎంత ఇస్తారో నేను చెప్తా. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేది సింగిల్ హోల్డర్, అంటే ఒక పర్సన్, నువ్వైనా అవ్వచ్చు, నేనైనా ఆ పర్సన్ అవ్వచ్చు. ఒక ₹1,00,000 ఉన్నాయంటే 50,000 పెట్టి యాప్ డెవలప్ చేపిస్తాడు. ఇంకొక 10,000 అట్లా ఒక 5గురికి ఇస్తారు ఇన్ఫ్లుయెన్సర్లకి, ఇంకొక 50,000. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ₹1,00,000. ఈ ₹1,00,000తో మొత్తం బెట్టింగ్ యాప్ అనేది రెడీ అయిపోతుంది, మార్కెటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు 5గురు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని చేస్తారు, ప్రమోట్ చేస్తారు. చేసినాక 5గురు ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి 1000 మంది అప్రాక్సిమేట్ గా తీసుకో, ఎక్కువ వద్దు, మనిషికి 1000 మంది వచ్చినా 5,000 మంది అయ్యారు. ఆ 5,000 మంది 1,000 పెట్టి ఆడిరంటే ₹50,00,000. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ₹1,00,000. వచ్చిన ప్రాఫిట్ ఎంత? 50,00,000. సింపుల్, సింగిల్ షాట్, గన్ షాట్ లో కొట్టేసిన వాడు, హెడ్ షాట్ కొట్టి వెళ్ళిపోయాడు. ఒక్కటే రోజుల 49 lakhs ప్రాఫిటా? యాప్ డిలీట్ తెల్లారు. ఎందుకు మరి యాప్ డిలీట్? అదే కంటిన్యూ చేయొచ్చు కదా, అంటే ప్రూఫ్స్ దొరుకుతాయి కదా, కంటిన్యూషన్ ఉంటే వాడు ట్రాక్ అవుతాడు కదా. ఓకే, సో యాప్ డిలీట్, యాప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ ఇంకొక యాప్ తయారు చేసుకుంటాడు వాడు. సో ఇట్లా రిపీటెడ్ యాప్ చేసుకుంటా వీటన్నిటికీ ప్లే స్టోర్ లో ప్లేస్ ఉండదు, అంటే యాక్సెప్ట్ చేయదు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఇందులో పెట్టడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే వీడు ఏం చేస్తున్నాడంటే మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో తక్కువ ధరలో చేయించుకుంటున్నాడు. ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేపిస్తున్నాడు, ఆ గ్రూప్ లో అందరినీ జాయిన్ అవ్వమని లింక్ పంపిస్తున్నాడు. యాప్ లింక్ కూడా అక్కడే పెడుతున్నాడు, యాప్ ఫైల్ కూడా అక్కడే ఉంటది, అక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవస్తుంది ఈ యాప్ ని. బయట గూగుల్లో గానీ ఎక్కడ దొరకదు ఈ యాప్స్. సో అట్లా వాళ్ళు లాస్ చేస్తున్నారు. అంటే మనుషులతోటి ఉండదు డీలింగ్ ఇక్కడ, అంతా కూడా ఆన్లైన్ లోనే మనిషి బయట కలవడాలి అవేం ఉండదు ఇక్కడ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లే. ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ కి ఇన్ కేస్ ఆఫ్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయితే కోర్టులో తీసుకునే ప్రమోషన్లు కొన్ని ఉంటాయి పెద్ద, అలాంటప్పుడు లిక్విడ్ రూపంలోనే కావాలి, అప్పుడు మనుషులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అప్పుడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు చేతిలో డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు చేతిలో మారినాయి. కానీ వేరే ఇంటర్వ్యూలలో ఒక అమ్మాయి కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతూ చెప్తుంది, చందు అని. సో ఆమె కూడా చెప్తుంది ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఎవరు ఎంత తీసుకున్నారు అనేది. సో అట్లా అలాంటి సిచ్యువేషన్. ఓకే, మామూలుగా సాధారణ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత ఇస్తుంటారు అమౌంట్లు, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి? ఇన్ఫ్లుయెన్సర్ వాల్యూ అంటది, అంటే వాడి మాట వాల్యూని బట్టి ఉంటది. కొంతమంది చిల్లర, అంటే ఇష్టం ఉన్న కంటెంట్ చేసుకుని అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10,000 నుంచి 15,000 ఇవ్వచ్చు, నెలకి 20,000 ఇవ్వచ్చు, అట్లా ఉంటది మాట. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి సొసైటీ బాగా నమ్ముతుంది నన్ను, నాకు 20,000 ఫాలోవర్లు ఉన్నప్పుడే వాడు ₹1,00,000 ఒప్పుకున్నాను. మీకు పర్ మంత్ 1 lakh ఇస్తా అన్నాడు. నేను ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడికి అయిపోయింది. నేను కాబట్టి ఇంకోటి చేసిండు అదే ప్రమోషన్. ఓకే, సో అట్లా పోతుంటది. ఒక్కొక్క మనిషిని బట్టి వాల్యూని బట్టి, వానికి మార్కెట్ లో ఉన్న వాల్యూని బట్టి లక్షల్లో కూడా ఇస్తారు, లక్షల్లో కోట్లలో కూడా ఇస్తారు. యాప్ని బట్టి ఆ యాప్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు చేసిండు, అది ఎంత మందికి పోవాలి, వాడు రీచ్ అనుకుంటే అంత ఖర్చు చేయాల్సి ఉంటుంది వాడు. ఓకే, మీ దగ్గరికి ఎంత మంది వచ్చారు దాదాపు ప్రమోట్ చేయమని చెప్పేసి? నాకు ఒక 2 వచ్చారు. రాగానే నేను నా స్టోరీ హైలైట్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొకసారి బెట్టింగ్ యాప్ ఎవరైనా ప్రమోట్ చేయడానికి నన్ను అడిగితే చెప్పుతో కొడతాను పెట్టిన.
ఓకే. అది చేసి ఇంకెవరు అడగలేదు. ఓకే. అంటే ఎలా అప్రోచ్ అయ్యి మిమ్మల్ని మామూలుగా మెసేజ్ Message. జస్ట్ మెసేజ్, ఉమ్, హలో సార్ అని మెసేజ్ చేస్తారు, చెప్పండి అంటే ఒక ప్రమోషన్ ఉంది అంటారు. ఏం ప్రమోషన్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఉమ్, చేయను అంతే. ఓకే. సో అలా రాగానే మిస్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవేమి అంటే లీగలా ఇల్లీగలా అవేమి చెక్ చేసుకోరు, పైసలు Direct కావాలి. ముందు డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి అంతే. చేసేస్తూ ఉంటారు. అదే థింగ్ జరిగేది. ఉమ్, డబ్బులు వస్తున్నాయా చేస్తున్నామా, ఉమ్, కానీ దానివల్ల ఎవరు లాస్ అవుతున్నారు, ఎంత లాస్ అవుతున్నారు, అది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారు, అంటే నేను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి చాలా మంది కూడా వీడియోలు పెడుతున్నారు, అంటే నేను చేసింది తప్పు అని. ఉమ్, బట్ థింగ్ ఏంటంటే జరగాల్సిందంటే జరిగిపోయింది. చాలా మంది చనిపోయినారు, చాలా మంది అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా సగం మంది పిచ్చోళ్ళుగా తయారైపోయారు ఈ వాడుతూ. మామూలుగా మీరు ఇప్పుడు అంటే థియేటర్ లో కూడా యాడ్ ఇస్తున్నారు మీ సొంత డబ్బులతో అని కూడా చెప్పారు, ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్పేసి. అవును. అంటే మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పేసి లేకపోతే వాడకండి అని చెప్పేసి మీరు ప్రమోట్ చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉందంట? అంటే ఒకప్పుడు ఒక అమౌంట్ నేను కూడా లాస్ అయినాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఉమ్, సో నాకు లాస్ అయినా నేను గెటిన్ అయినా, ఓకే. ఏదో దేవుని దయనో ఎట్లనో నేను గెటిన్ అయినా. ఉమ్, బట్ ఈ థింగ్ ఏంటంటే ఇందులోకి ఈ ఊబిలో పడ్డాడు ఉమ్, సావేవానికి మార్గం, ఆ డైనమోలోకి వెళ్ళిపోతాడు వాడు. ఓకే. సో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉంచడం కాదు, ఉమ్, వాళ్ళ ప్రాణాలని కాపాడమని అనుకుంటా. అట్లా అనుకునే దీన్ని ఇంత స్ట్రిక్ట్ గా నేను ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నా. ఉమ్, ఎందుకంటే ఒక్కరు మారిన చాలు ఒక ప్రాణాన్ని కాపాడడం అయితే నేను. ఉమ్, ఇందులో ఈ మత్తులో పడ్డాడంటే వాడు, ఉమ్, ఈ అడిక్షన్ కి పడ్డాడు. సగం మంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అకౌంట్ లా ఓకే. గేమ్ ఆడలేకపోతున్నానే ఆయన బాధతో చచ్చిపోయిన వాళ్ళే సగం మంది ఉన్నారు. అందులో ఉమ్, లాస్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. ఉమ్, సగం మంది నెక్స్ట్ నేను ఆడలేకపోతున్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఆ మెంటల్ టెన్షన్ భరించలేక చచ్చిన వాళ్ళే ఉన్నారు. మీరు ఎంత లాస్ అయ్యారు? 1 lakh కంటే బిలోనే, 1 lakh కంటే ఎక్కువ ఏం కాదు. ఉమ్, మీ సర్కిల్ లో మీరు ఎవరైనా చూస్తారా లాస్ అయిపోయి ఆ ప్రాణాలు మీకు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా? మస్తు మంది ఉన్నారు, కొట్టినా తిట్టినా ఉమ్, నేనే కొట్టి తీసుకొచ్చిన. ఉమ్, ట్రాక్ దగ్గరికి పోతే, రైల్వే ట్రాక్ ల దగ్గరికి పోతే ఉమ్, నేను కొట్టి పట్టుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టిన ఒక్కొక్కరిని. అద్రాబాయ్ ఎందుకురా ఇవన్నీ పంచాయతీలని ఉమ్, మోటివేషన్ మాటలు నాకు చెప్పి ఇట్లా చేసుకోరా, పని అది చేసుకోరా, ఇది చేసుకోరా అని చెప్పి వదిలేసి వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. ఎప్పటి నుంచి మీరు ఈ విధంగా అంటే ప్రమోట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పేసి? ఇది సెప్టెంబర్ అక్టోబర్ లో నేను స్టార్ట్ చేసిన ఇవన్నీ, ఉమ్, ఈ అవేర్నెస్ వీడియోలు. ఉమ్, నా థింగ్ ఏంటంటే బెట్టింగ్ ఒకటే కాదు నా కాన్సెప్ట్. ఉమ్, నేను స్టార్ట్ చేసిన బెట్టింగే, ఓకే. కానీ సొసైటీని ఒక మంచి దారిలోకి తీసుకురావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన. అది ఈ బెట్టింగ్ ఒకటి కాదు. బెట్టింగ్ దీంతో పాటు అనాథాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఉమ్, ఈ అనాథాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, తల్లిదండ్రుల్ని పిల్లలు ఎందుకు, భార్యనే ఇంట్లో ఉండాలి, తల్లిదండ్రులు పోయి ఈ అనాథాశ్రమాలలో ఎందుకు ఉండాలి, వాటి మీద పోరాడుతున్నా. ఓకే. అవి ఉమ్, ఇంకా ఇట్లా మస్తు చేస్తున్నా, ఒకటని కాదు. ఉమ్, బట్ ఇది థింగ్ ఏంటంటే నేను అప్పటి నుంచి చేస్తున్నాయి అన్ని నడుస్తూనే ఉన్నాయి, అవి ర్యాండమ్ గా. ఉమ్, ఇది ఈ రోజు హైప్ అయింది కాబట్టి బెట్టింగ్ మీద నేను బయటికి రావాల్సి వస్తుంది అంతే. అవును. మెయిన్ గా సజ్జనర్ గారు దీన్ని తీసుకురావడం, ఆ. లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత మొత్తం రైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ సెలబ్రిటీల Celebrity వరకు. అవ్వడం చూసాం. ఇది బాగుతుంది. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు బయటకు వచ్చేసరికి కేసు అయిన వాళ్ళే ఇక మీదట మేము చెయ్యము, ఇప్పటి వరకు చేసింది తప్పు, ఇక మీదట ఎవరు చేసినా కూడా దాన్ని నమ్మవద్దని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టడం చూస్తున్నాం కదా, మీరు కూడా అలా ఏమైనా చేస్తారా? అంటే నేనేది బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయలేదు. బట్ ది థింగ్ నేను అది తప్పు అంటే ఇది ఆడకండి అని చెప్పి చాలా అవేర్నెస్ వీడియోలు చేసిన. నేను ఆడొద్దు, వాళ్ళని నమ్మొద్దు, కసాయిగాలు వాళ్ళు అని నమ్మొద్దు, నువ్వు వాళ్ళని ఫాలో కాకపోతే మీ చాయిస్, బట్ నమ్మకండి, బ్లైండ్ గా నమ్మి మీరు మోసపోకండి అని చాలా అవేర్నెస్ వీడియోలు చేసిన. దాంతో పాటు కొన్ని అవేర్నెస్ వీడియోలో నేను క్లియర్ చెప్పిన, ఇప్పుడు డబ్బులు వానికే వస్తున్నాయంటే వాడు ఎంజాయ్ చేస్తాడు ఆ డబ్బులు, కానీ నీకెందుకు ఇస్తాడు, రియాలిటీ అది, ఇట్లా ఆలోచించండి అని చెప్పి ఆలోచనలో వీళ్ళలో నింపడానికి ట్రై చేస్తున్నా సొసైటీలో. ఓకే. సో మీరు వీడియోలు చేస్తారు కదా, మామూలుగా సజ్జనర్ గారు ఇప్పుడు అందరికీ రియాక్ట్ అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన వాళ్ళ పట్ల రియాక్ట్ అయిన సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు, సో అలా మీ పట్ల ఏమైనా రియాక్ట్ అయ్యారా? సార్ మెసేజ్ చేసి కొలాబ్ ఇస్తాడు, ఏదంటే అది కొలాబ్ ఇస్తాడు. ఇప్పుడు అవేర్నెస్ వీడియో ఒకటి చేసి పెడుతున్నా అంటే వెంటనే కొలాబ్ ఇచ్చేస్తాడు, చాట్ చేస్తాడు, అంటే చేయండి ఇట్లా ముందుకు రండి ఇంకా అని చెప్పి మోటివేట్ చేస్తారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు. సజ్జనర్ గారు ఆయన చేసేది అదే, ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి మోటివేషన్ గా మెసేజ్ పంపుతున్నాడు, గవర్నమెంట్ ఉంది చూడండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రజల్ని. యాక్చువల్ గా ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ప్రజల్ని, ఒక సొసైటీని, మన దేశ ప్రగతికి ఎట్లా మంచిది, ఆ యువతకి ఏది మంచి మార్గం అని చూపించేటోడే ఇన్ఫ్లుయెన్సర్. కానీ ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ లేరు, వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అట్లా ఎవరైనా ఉన్నారా అంటే. మరి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు? స్క్రాపే, బోల్డ్ కంటెంట్, అది సర్ప్రైజ్ అని ఇట్లా బట్టలు అనుకొని అది స్టెప్, అది ఇన్ఫ్లుయెన్సర్ చేసే కథ, అది కర్మ. వ్యూస్ కోసం అమ్మాయిలందరూ దిగజారుతున్నారు. ఇవాళ నువ్వు మంచి స్టెప్ వేస్తున్నావు, రేపు పొద్దున నీ కొడుకు చూడడానికి గుట్టబోయే కొడుకు అదే స్టెప్. ఆ వీడియో నువ్వు డిలీట్ చేయగలవు నీ ఇన్స్టాగ్రామ్ లో, కానీ అదే వీడియో ఎవరైనా సేవ్ చేసి నీ అమ్మ ఇదిరా అని చెప్పి రేపు నీ కొడుకు చూపిస్తే అది ఎంత గలీజ్ ఉంటుంది. ఫ్యూచర్ ఆలోచించలేదు, నాకు రీచ్ కావాలి, రీల్స్ కావాలి,
ఇట్లా పడి సగం మంది అమ్మాయిలు ఇలా సర్వనాశనం అయ్యారు. కానీ అది వాళ్ళు ఇష్టం అనుకోవాలి కదా. రైట్ టు లివ్, రైట్ టు లివ్ మన దగ్గర ఉన్నది. నాకు ఇష్టం వచ్చినా నేను బతుకుతా, నీకెందుకు, బట్ ది థింగ్ నీకు ఇష్టం వచ్చినా నువ్వు బతుకు, కానీ సొసైటీ నేను ఎట్లా చూస్తున్నా కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నిన్ను చూసి చిన్న చిన్న పిల్లలు చెడిపోతారు ఆ రీల్స్ చూసి. నువ్వు చేసే పనులకి మన కల్చర్ మన ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది. రైట్ టు లీవ్ అని నువ్వు ఒక్క మాట వదిలేస్తాను, కానీ ఆ రైట్ టు లీవ్ వల్ల చిన్నపిల్లలు చెడిపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది. నా కల్చర్ నా ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది నువ్వు చేసిన పనికి. దానికి వాళ్ళని ఏమనలేకపోతున్నావు, ఏమన్నంటే హ్యూమన్ హరాస్మెంట్. ఏం చేస్తాం? ఓకే ఓకే సరే, అసలు విషయానికి వచ్చేసరికి మొదట అంటే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయినప్పటికీ అంతకు ముందే హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వచ్చాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఫైర్ అయ్యారు నెటిజన్స్. ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు, అందుకే నేను చేసిన. సో అట్లా నడుస్తుంది అది. అప్పటి నుంచి బెట్టింగ్ ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. బట్ ది థింగ్ ఏంటంటే సజ్జనార్ గారు రావడం వల్ల ఇవి ఇంకా బయటకు వస్తున్నాయి. మెరుపు వేగంతో యాక్షన్లు కూడా సాగుతున్నాయి. ఇంకా ముందుకు ఎట్లా పోతుందో చూడాలి, ఇంకెంత మీద కేసులు అయితే చూడాల్సింది మనం. ఈ హర్ష సాయి ఇప్పుడు పరాల్లో ఉన్నారని చెప్తున్నారు. అది అసలు కేసు అయింది కానీ అప్పటి నుంచి కనపడలేదు, ఎవరు లేరు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా రావట్లేదు. కొందరు వస్తున్నారు విచారణకి, ఇంకొందరు రావట్లేదు. మరి వాళ్ళు బెయిల్ కోసం చూస్తున్నారా? ఇంతకు ముందు కూడా హర్ష సాయి కేసులో ఒకసారి కోర్టుకు రాకుండానే బెయిల్ పట్టుకుని డైరెక్ట్ వచ్చేసిండు. సో ఈసారి ఏం చేయబోతున్నారో హర్ష సాయి మనం చూడాల్సింది. ఓకే, సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, చూసావు కదా వీళ్ళని. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారని కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది అనుకుంటున్నారు. ఎవరైనా ఉన్నారు అలా? ఏది 74 మందా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని కూడా అంటున్నారు. నువ్వు అట్లా లెక్కేస్తే 300-400 మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ తెలంగాణ రాష్ట్రం ప్రమోట్ చేసే వాళ్ళు. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నువ్వు వెళ్తే జిల్లాకు 20 కాదు కానీ 10 వెళ్తారు. 10-15 ఇన్ఫ్లుయెన్సర్ జిల్లాకే ఉన్నారు. హైదరాబాద్ ఒక్కటి పక్క పెట్టి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డా హైదరాబాద్. ఇది కాకుండా మామూలు సాధారణ జిల్లాలోనే 10 నుంచి 15 మంది ఉన్నారు ఒక్కొక్క కమిషనరేట్ లా, ఒక్కొక్క జిల్లాల్లో. సో వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళందరూ ఇంకా ఫైండ్ అవుట్ కాలే. 74 మంది అనేది ఓన్లీ టాప్ లో ఉన్న వాళ్ళు అంతే. వాళ్ళందరూ ఫైండ్ అవుట్ అయితే చాలా ఇంకా సిచ్యువేషన్ ఘోరంగా ఉంటది. బట్ థింగ్ ఏంటంటే దీన్ని ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోకపోతే పైసా ఉండదు ఒక్క యువత దగ్గర కూడా, సావే వాళ్ళకి దిక్కు. ఓకే, సో అందుకే ఇప్పుడు సీరియస్ గా ఉంది. ఇది ఇంకా ఇట్లనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు లక్షల్లో ఇస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని చెప్పారు. మొన్న విష్ణుప్రియ గారు ఆమె విచారణ అయిన తర్వాత అంటే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది, విచారణ రిపోర్ట్. 90,000 ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి చెప్పింది. ఆమెకు అంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది, ఆమెకు 90,000 ఇచ్చారు. మీకు 20,000 ఉన్నప్పుడే 1,00,000 ఇచ్చారు, 1,00,000 ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పారు. యాక్చువల్ గా 90,000 అన్నారు. ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆ 90,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఏమైనా మీకు చూపించారా? ఉండదు. ఎందుకంటే ప్రమోషన్ ఎంత తీసుకుంటే దాంట్లో 30% ప్రమోషన్ కి గవర్నమెంట్ కి కట్టాలి, అదొకటి ఉంది రూలు. ఓకే, ప్రమోషన్ కూడా మన ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ కూడా వాళ్ళకి ట్యాక్సెస్ ఉంటాయి. ప్రమోషన్ చేసినంటే వట్టి ఉండదు, దానికి కట్టాల్సి ఉంటాయి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ప్రమోషన్ చేసినందుకు కూడా. ఇల్లీగల్ కదా ఇది? ఇల్లీగల్ అయినా లీగల్ అయినా నువ్వు ఏది చేసినా కూడా ఒక ప్రమోషన్ చేస్తున్నావు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. అందుకే వాళ్ళు ప్రమోషన్ చేసినా వాళ్ళ అకౌంట్ లో పోస్ట్ చేయరు, అది వేరే వాళ్ళ వెబ్సైట్లలో పోస్ట్ చేసుకుంటారు. వీళ్ళు పోస్ట్ చేసినట్లయితే వీళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటది. సో వాళ్ళు ఎంత తీసుకున్నారు ఏంది అనేది బయటికి చెప్పేది ఒక తీరు ఉంటది, తీసుకునేది ఒక తీరు ఉంటది. మనకి ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేయలేదు, ప్రొవైడ్ చేసినా ఫేక్ ది ప్రొవైడ్ చేయగలరు, కానీ తీసుకున్న లోతులు ఎన్నో. ఇప్పుడు అంత పెట్టి తీసుకున్నామంటే వీళ్ళకి బ్లేమ్ అవుతుంది కదా. ఇప్పుడు విష్ణుప్రియ అన్ని లక్షలు తీసుకొని చేసినా అని చెప్పుకున్నది అనుకో, ఆమె బ్లేమ్ కదా, అన్ని లక్షలు సంపాదించింది అని. అవును, సరే ఇప్పుడు ఫర్ ఏ కాజ్ ఆమె చెప్పింది 90,000 అని. ఆమె తీసుకున్న 90,000కి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయినాయి. మరి దానికి ఏమంటదా? 90,000 కకృతి పడి కొన్ని వేల కుటుంబాలను రోడ్డు పాలు చేసింది ఆమె. ఆమె అనుకున్నట్టే మాట్లాడదాం, మరి అట్లనే తప్పే కదా. సో మామూలుగా వీళ్ళతో యాడ్ చేయించుకున్న తర్వాత అంటే ఒక చిన్న వీడియో క్లిప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మరి వాళ్ళే ఏ రకంగా ప్రమోట్ చేస్తుంటారు అంటే బెట్టింగ్ యాప్ ఎక్కడెక్కడ సైట్లలో పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అడ్వాన్స్డ్ ఉంటది ఎప్పుడు కానీ. మన టార్గెట్ మనం చేసే ప్రమోటింగ్ కంటే ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళది ఆ యాప్ వాళ్ళ ప్రమోటింగ్స్ మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటారు. గూగుల్ యాడ్స్ కి ఇస్తారు వాళ్ళు. గూగుల్ యాడ్స్ కి ఇస్తే ఏమవుతుంది అంటే సర్టన్ రేడియస్ పెడతారు, వాళ్ళకి టార్గెటెడ్ రేడియస్లు ఉంటాయి. ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది, మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఎక్కువ అమౌంట్ వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ గూగుల్ యాడ్ పెట్టి రేడియస్ కొడతాడు. ఈ 5 కిలోమీటర్ల రేడియస్ వల్ల యాప్ గంటకు 2 సార్లు పోవాలని చెప్పి కొట్టేస్తాడు. సో
ఆ యాడ్ ఏదైతే కొడతాడో వీళ్ళ బొమ్మ పెట్టి కొడతాడు. వీళ్ళు చేసిన యాడ్ ఉంటుందా అదే టార్గెట్, అదే కొడతాడు వీడు. సో అదే యాడ్ వాళ్ళందరికీ పోతుంది. అప్పుడు వీళ్ళు వైరల్ అవుతారు. ఆడ చేసింది వీళ్ళే. వీళ్ళు చేసిన ఒక్కసారి చేసిన పనికి వాడు 1,00,000 సార్లు వీళ్ళే రుద్దుతాడు. ఒక్కసారి ఫోటో ఇస్తారు అంతే. అక్కడ వీళ్ళు మోసపోయారు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మా ఊరే, చేసిండు బెట్టింగ్ ప్రమోషన్ లో. వాడి దాంట్లో డెలిట్ చేసిండు పాపం. కానీ వాంది పెట్టుకొని వేరే యాప్లు అన్ని మొత్తం ఇప్పటికీ వేరే యాప్లలో వాని వీడియోలు ఎత్తారు. వీడు ఆపండ్రా బాబు అన్న వాళ్ళు ఆపుతలేరు, ఇరుక్కుపోయినాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు నడుపుతారు? ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు 9 సంవత్సరాల కింద చేసిన అని చెప్పారు. సో అది ఇప్పటికి కూడా లైవ్ లోనే ఉండడం ఆ వీడియో, అందుకే ఆయన ఇరుక్కోవడం చూసాం. యాక్చువల్ గా అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తప్పే. ఆయన 2016 లో చేసినా అన్నారు. చేసినాక ఆయనకి అసలు దీని ప్రభావితం ఎలా ఉంటది అవన్నీ తెలిసినాక ఆయన వదిలేసేయండి అప్పుడే. అప్పుడు వదిలేసినా కూడా ఆ వీడియో ఇప్పటికీ నడిపిస్తున్నారు వాళ్ళు వెనక నుంచి. సో దానివల్ల ఆయన ఈ రోజు కోర్టు మెట్లు అయినా ఏదైనా ఎక్కాల్సి వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు చేసిండు ఏంది అని. దాన్ని మన న్యాయ వ్యవస్థలు అంగీకరించి ఎటువంటి శిక్ష ఇస్తారో ఏంది అదంతా మనం చూడాల్సి ఉంది. కానీ తప్పే. ఒకప్పుడు చేసినైతే తప్పే కదా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. సో అట్లా నడుస్తున్నాయి ఇప్పటి కథలు. ఓకే. సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వలేరా? కొన్ని కేసెస్ లో అవ్వచ్చు, కొన్ని కేసెస్ లో అవ్వలేము. లీగల్ యాప్స్ లో అవ్వచ్చు, ఇల్లీగల్ యాప్స్ లో కూడా కొన్ని అవ్వచ్చు. కొన్ని ఇప్పుడు వాడు అకౌంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ చేస్తాడు నీకు. ఓకే. ఫేక్ అకౌంట్ ద్వారా వాడికి వీడియో వచ్చిందంటే వాడు అకౌంట్ డిలీట్ చేస్తాడు. నిన్ను బ్లాక్ చేసి కాదు, అకౌంట్ డిలీట్ చేస్తాడు, పేరు మార్చుకుంటాడు. మళ్ళీ వాడిని నువ్వు దొరకబట్టలేవు. కానీ నీ వీడియో వాని దగ్గర ఉంటుంది, వాడు ఎక్కడైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు. ఓకే. సో ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత వీళ్ళు ప్రమోషన్ యాడ్ ఇస్తారా, లేకుంటే ముందు ప్రమోషన్ చేసిన తర్వాత పేమెంట్ అవుతుంది? అమౌంట్ వచ్చినాకనే ప్రమోషన్ చేస్తారు. ఎందుకంటే అమౌంట్ రాకముందు వీడియో ఇచ్చినాం అనుకో, వాడు డబ్బులు ఇవ్వడు, వాడే దొంగ. అట్లా ఓకే. అమౌంట్ కొట్టిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా యాడ్ చేయకపోతే ఇస్తారు. అట్లా ఏముండదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా బ్లేమ్ ఏమి ఉండదు, తప్పకుండా చేస్తారు. హాఫ్ అయినా పెట్టుకుంటారు. ఓకే. 80% ముందు, తర్వాత 20% అన్న పెట్టుకుంటారు. అట్లా ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు లీగల్ ఇల్లీగల్ రెండు ఉంటాయని చెప్పారు. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇల్లీగలే చేస్తారన్నారు. ఇప్పుడు లీగల్ విషయానికి వచ్చేసరికి అవి కూడా చేసిన తప్పే కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అదే చెప్తున్నారు, నేను లీగల్ గా అన్ని చెక్ చేసుకున్నాము అవి అని చెప్పేసి వాళ్ళ టీం చెప్పింది. కానీ ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి. బెట్టింగ్ యాప్ నువ్వు జూదాన్ని ప్రోత్సహించడమే తప్పు, అది లీగల్ అయితే ఏంటి, ఇల్లీగల్ అయితే ఏంటి? యాక్చువల్ గా ఇండియాలో బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ 5 to 6 స్టేట్స్ ఉన్నాయి, ఒరిస్సా, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలాంటి స్టేట్స్ లో ఇవి ప్రొహిబిటెడ్, అంటే ఆడరాదు. సో వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ కాబట్టి, వీళ్ళు ఈ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కాబట్టి, టార్గెటెడ్ ఆడియన్స్ తెలంగాణ, ఆంధ్ర కాబట్టి ప్రొహిబిటెడ్ ఉన్న ఏరియాలో నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది గవర్నమెంట్ ద్వారా. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే లీగల్ యాప్స్ కి చేసినామని వాళ్ళు అంటున్నారు. బట్ థింగ్ ఏంటంటే నువ్వు లీగల్ యాప్ కి చేసినావు, యాప్ లీగలే, కాకపోతే ఇక్కడ ప్రొహిబిటెడ్ జోన్, ఇది ప్రొహిబిటెడ్ జోన్ లకు వచ్చి నువ్వు చేయడం ద్వారా అది ఇల్లీగల్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వాళ్ళు మరి ఫర్దర్ గా ఏమంటారు, వాళ్ళు నిర్దోషులా లేకపోతే చేసిన తప్పని ఏమైనా ఫైన్ తో బయటికి పంపిస్తారా చూడాలి. ఓకే. మామూలుగా ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు విచారణకు హాజరవుతున్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది పరారులో ఉన్నారని చెప్పేసి వాళ్ళు వినిపించాము హర్ష సాయి విషయానికి వచ్చేసరికి. సో వీళ్ళ పట్ల అంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంట? ఇప్పుడు లోకల్ పైన బెయిల్ మీద బయటకు వచ్చేసి వీళ్ళు అంతే. చాలా మంది ఏంటంటే నాకు ఎట్లా అంటుందంటే ముందుకు వెళ్తే బాగుంటది, అంటే ముందుకు వెళ్ళడం అంటే వీళ్ళని శిక్షించడం అని కాదు, వీళ్ళు చేయకుండా ఉంటే చాలు. శిక్షించడం అనేది మన టార్గెట్ కాదు, వీళ్ళు చేయకుండా ఉంటే సొసైటీ మారుతుంది. మనకు కావాల్సింది అది, నాకైనా గవర్నమెంట్ కైనా ఇంకెవరికైనా సొసైటీ మారాలి ఫస్ట్. వీళ్ళు ఇది చేయడం మానేస్తే అదే హ్యాపీ, అంతకుమించి లేదు. సో గవర్నమెంట్ కూడా వీళ్ళు ఇంకొకసారి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకుండా దృష్టి పెడితే సరిపోతుంది. శిక్షించాలి అనేది నా మాట అయితే లేదు, ఎందుకంటే మోసపోయింది ప్రజలు వీళ్ళని నమ్మి. వాళ్ళు మోసం చేసిరు, వీళ్ళు మోసపోయారు అంతే. ఓకే. అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఒకటి బయటకు వచ్చింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ ద్వారా అసలైన బెట్టింగ్ యాప్ ఓనర్స్ కానివ్వండి, లేకుంటే వీళ్ళకు మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా, ఇది సాధ్యం అంటావా? కొన్ని యాప్స్ కేసులో సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తారు కదా వీళ్ళు భయపడిపోయి, ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ పాత్ లో ఇస్తే దొరకబట్టే ఛాన్స్ ఉంది. బట్ 100కి 100 ఎవరిని దొరకబట్టలేము, 30 to 40% దొరకబట్టగలం అంతే. ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్, చిన్న నెట్వర్క్ కాదు కథ. సో 30 to 40% అయితే దొరకబట్టగలం.
బట్ దొరకబట్టినా కూడా ఇవి ఎట్లా ఉంటాయంటే వీటి రూట్స్ ఎట్ ది ఎండ్ పోయేసరికి అన్నోన్ పర్సన్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాల్సి వస్తుంది. అమాయకులు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద ఇవన్నీ నడిపిస్తారు, కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీద ఇవన్నీ నడిపిస్తున్నారు అని. ఇప్పుడు ముసలోళ్ళు ఎవరో ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళ అకౌంట్ల మీద ఇవన్నీ నడిపిస్తారు. మనం ఎంత ఎత్తుక్కుంటూ పోయినా వాళ్ళ దగ్గర పోయి స్టాప్ అవ్వాల్సిందే, ఒక ఎండ్ పాయింట్ మనకు పడుతుంది. సో ఏం చేయలేని సిచ్యువేషన్ లో. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాకుండా ఇంకే రకాలైన ఇప్పుడు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, స్కాములు చేస్తూ ఉంటారు అవి ఇవి అని చెప్పేసి, నిజంగా ఆ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా నువ్వు వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది వ్యవహారం? స్కాములు అంటే ఇది ఒక్కటే ఎక్స్పోజ్ అయింది కాబట్టి ప్రమోషన్లు బెట్టింగ్ స్కాములు అని అంటున్నాం. ఎక్స్పోజ్ అవని దీనికంటే పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రేంజర్ తో మీకు ఫ్రెండ్స్ లేరా, ఒక స్ట్రేంజర్ తో మాట్లాడాలనుకుంటున్నారా, ఒక స్ట్రేంజర్ ని మీ ఫ్రెండ్ గా పొందని ఒక యాప్ వచ్చింది. అలాంటి ఒకటని కాదు, మస్తు యాప్లు వచ్చినాయి. అట్లా చేస్తారు. స్ట్రేంజర్ తో ఫ్రెండ్షిప్ ఏంది నాకు అర్థం కాదు, ఆ కాన్సెప్ట్ తప్పు. వాడు వేసిందే మనోళ్ళు సొర అవుతారు, కథ సొరకి బాల్ అవుతారు. అబ్బాయిలకే అది టార్గెట్, అబ్బాయిలకి మెయిన్ టార్గెట్ అది అమ్మాయిల కోసం. సో అమ్మాయిలు అందులో మాట్లాడాలు, బయట కలుద్దాం ఆడాలు, మోసాలు చేయడాలు క్వైట్ కామన్. వస్తారో పబ్బు ముందు ఉంటారు, ఇదే బస్ స్టాప్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, పబ్బు పోదాంపా అంటారు. పోయినాక వచ్చినందుకు ఏమైనా దాగిపోయావా, 4 షాట్లు టెక్కిలా అంటారు. ఒక్కొక్కటి 10,000 15,000 షాట్లు తీసుకుంటారు. కానీ అది దాగే స్ప్రైట్ థమ్స్అప్ అంతే, కనబడడానికి అట్లనే ఉంటది. అది స్ప్రైట్ థమ్స్అప్ తీసుకొస్తారు. ఇదంతా సెటిల్డ్ బై పబ్బు. ఆ అమ్మాయిని పబ్బు అని సెట్ చేస్తాడు ఆ అమ్మాయిని. ఇది మనకు అర్థం కాదు. తాగుతుంది, రెస్ట్ రూమ్ అంటది, హ్యాండ్ ఇచ్చే వెళ్ళిపోతుంది. బిల్లు కట్టాల్సిన 40,000 అయిపోయింది. ఒక చాటుతో 40,000 గుంజిరు మన దగ్గర. నెక్స్ట్ మళ్ళీ వేరేటోడు. అట్లా జరుగుతుంది కథ. అదొక రకమైన స్కామ్. ఇంకొకటి వీడియో కాల్స్ అని ఒక స్కామ్ ఉంది. మనం హనీ ట్రాప్లు చూసినాం. హనీ ట్రాప్ కి అడ్వాన్స్ వచ్చింది. ఇప్పుడు హనీ ట్రాప్ ఏమో మన మార్ఫింగ్ అంతే. ఈ హనీ ట్రాప్ కి అడ్వాన్స్ ఏంటంటే మనమే ఉంటాం లైవ్, మనతో ముచ్చట్లు పెట్టుకుంటా. ఇట్లా అంటది వీడియో కాల్. పర్ డే కి 10,000 నుంచి స్టార్ట్ అయితే లక్షలలో సంపాదిస్తానంట ఒక్కొక్క అమ్మాయి కాదు, మ్యారీడ్ అయిన ఉమెన్సే. వాళ్ళకి ఏం రాదు, చదువు రాదు, ఏం రాదు. జస్ట్ అబ్బాయిలను ఎంటర్టైన్ చేస్తున్నారు, అమౌంట్ పొందుతున్నారు. రిటర్న్ లో అబ్బాయిలు ఒకవేళ అమౌంట్ అంతా అయిపోయి ఇంకా నాకు చాలు అని అనుకున్న స్టేజ్ లో అదే వీడియో రికార్డింగ్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడైతే మాస్క్ పెట్టుకుని ఉంటారో, చూసినావా నువ్వు నన్ను చూసి ఎంటర్టైన్ అయినావు, నాకు పైసలు. బ్లాక్ మెయిలింగ్, రిటర్న్ లో బ్లాక్ మెయిల్ చేసి అట్లా మళ్ళీ లాభాలు పొందుతున్నారు వీళ్ళు. సో ఇన్ని రకాల స్కామ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలంటే కాదు, ప్రజల్లో అవేర్నెస్ కావాలి. అన్ని గవర్నమెంట్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు చేసే తప్పులన్నీ గవర్నమెంట్ చేసుకుంటా అంటే ఇక గవర్నమెంట్ కి ఇంకో పనే లేదా? ప్రజల్లో అవేర్నెస్ రావాలి. సోషల్ మీడియాని ఎట్లా వాడాలి, అవేర్నెస్ వచ్చిన రోజే ఇవన్నిటికీ చెక్ పడుతుంది ఈ స్కామ్. ఇంకో పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం. అది అంటే ప్రత్యేకంగా నా అన్వేషణ అని ఉంటారు. అన్వేషణ అంటే వీటికి సంబంధించింది ఆయనే బయట పెట్టారు. ఆ సోషల్ మీడియాలో మొత్తం ఆయన పోస్టులు పెట్టడం వల్ల అందరు కూడా రియాక్ట్ అయ్యి ఒక అవేర్నెస్ వచ్చింది. తర్వాత సజ్జనర్ గారు కూడా రంగంలోకి దిగి వీళ్ళని కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయించడం చూసాము. సో ఈ నా అన్వేషణ అనే పర్సన్ గురించి ఏం చెప్తారు? నా అన్వేషణ నాన్నకి కదా జరిగింది బెట్టింగ్ లో లాస్ట్. సో అది ఇంకెవరికి జరగవద్దు అని ఆయన పోరాడుతున్నా ఫైన్. బట్ ఆయన్ని కూడా నెగిటివిటీ చేసి చూపిస్తున్నారు ఇవాళ. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం కరెక్టా? ఒక ఆయన కోపంలో అన్నాడు మాటలు, తప్పే, ఒప్పుకున్నాడు. బట్ ఇది థింగ్ ఏంటంటే తప్పు ఒప్పుకున్నాడు, అయిపోయింది. అది చూపించి బెట్టింగ్ ని డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు ఆయనతో. కానీ ఆయన ఈయన మనిషి కాదులే, ఆయన మంచి టాలెంటెడ్ ఆయన. సో ఆయనకైతే ఇప్పుడు బూస్టప్ చేసింది ఆయన సజ్జనర్ గారు. ఈ విషయంలో తప్పులేదు. సజ్జనర్ గారు ఆయనతో డిస్కస్ చేసి ఇది ఎట్లా ముందుకు పోవాలని ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఆయన సజెషన్స్ తీసుకున్నారు. సజ్జనర్ గారు ఎట్లా చేస్తే ముందుకు పోతాం, మనం దీన్ని ఎట్లా అరగడదామని సజెషన్స్ తీసుకోవడానికే ఫోన్ మాట్లాడారు. అన్న అయిపోయినాయి, ముందు పాత్ర పోషిస్తున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఇంకా ఎలాంటి స్టెప్స్ చేసుకుంటున్నారో, దీన్ని ఎట్లా అరగట్టబోతారో చూడాలి. నాన్ వేషన్ కూడా కేసులు వీళ్ళు పెట్టారు కదా, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు కూడా పెడుతున్నారు. మేము వదలము అతన్ని, అతను మా ఇంట్లో వాళ్ళు అన్నారు. అలాగే మా మీద అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. నాన్ వేసిన అంటే నిజంగా అటువంటి మనిషి అయినా అతని పైన కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ముందు నుంచి కూడా. అతను తొక్కేస్తూ ఉంటారు మిగతా ట్రావెలర్స్ ని అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. అవును, ఇది చాలా బలంగా వినబడుతుంది. కానీ అతన్ని ప్రత్యక్షంగా మనం ఎప్పుడు చూడలేదు. అతని స్వభావం ఎలాంటిదో మనం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలంటే మనం చూసిందల్లా రీల్సే. కానీ నా అన్వేషణకి భయ్యా సన్నీ యాదవ్ కి క్లాషెస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ కేసు ఫస్ట్ ఫైల్ కావడానికి మెయిన్ రీజన్ కూడా నా అన్వేషణే సజ్జనర్ గారితో
ఫస్ట్ ఇతన్ని ఇతని కథ చేద్దామని చెప్పి సజెస్ట్ చేసినట్టుగా అట్లా కూడా బయటికి వస్తున్నాయి రూమర్స్. ఓకే. అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలవాలి. ఇంకా మరి భయ్యా సన్నీ యాదవ్ ఫస్ట్ ఎందుకు టార్గెట్ అయ్యింది ఇక్కడ తెలంగాణలో, అవన్నీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీక్రెట్స్ మనం ఏం రివీల్ చేయలేం. గవర్నమెంట్ తెలియాల్సిన విషయం అది. అంటే ఇప్పుడు ఇంత మందితో ఇప్పుడు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, విఆర్ రాజా అని ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్, ఇలా ఇంకొంతమంది, ఇంత మందితో హర్ష సాయికి గొడవలు ఏంటి అసలు? వీళ్ళకి ఒకప్పుడు గొడవలు ఉన్నాయి, మళ్ళీ కలిసిపోయారు అందరూ. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు యువ సామ్రాట్ అన్నాడు, మస్తు ఇచ్చిండు హర్ష సాయిని ఒకప్పుడు, నువ్వు అట్లా చేస్తావు బెట్టింగ్ ఇట్లా చేస్తావు అని. డౌన్ అయిపోయాడు. ఏందన్నా ఎందుకు చేతలేవా అన్నా అని మొన్న ఇంటర్వ్యూలో అడిగారు. అడిగినప్పుడు నాకు కావాల్సింది వాడు హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్లు చేయకుండా ఆగాలి, అందుకోసం నేను తిట్టిన హర్ష సాయిని పొట్టుపోటు తిట్టిన. హర్ష సాయి నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసో అన్నా బెట్టింగ్ ఆపేస్తున్నా అని చెప్పిండు. ఆపేసినాక నేను ఇంకెట్లా హర్ష సాయిని తిడతా, నాకేం అవసరం తిట్టడానికి, నా ఏమైంది ఆయన బెట్టింగ్ ఆపేయడం, అందుకు తిట్టిన అక్కడికే. అంతేగాని నేను బెట్టింగ్ ఆపేస్తున్నా అనుకున్నా కూడా నువ్వు సావాలి, నేను కొడతా, సంపుతా, నరుకుతా, ఈ రాక్షసత్వం నేను ఎందుకు చూపించాలి అని చెప్పి యువ సామ్రాట్ అన్న కామ్ అయిపోయాడు. సో ఇట్లనే ఒకరిదొకరికి వడక. అంటే ఇప్పుడు యువ సామ్రాట్ అన్న ఒక పర్పస్ కోసం ఉన్నాడు, అయిపోయింది పర్పస్. హర్ష సాయి ఒప్పుకున్నాడు చేయను అని, అక్కడికి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయింది. ఇదందరూ ఎట్లా చూస్తారు, మొన్నటిదాకా యువ సామ్రాట్ తిట్టిండు, ఇలా పైసలు తీసుకొని మారిండు, అది చూసే విధానం, ఇది జరిగే విధానాలు అవి. ఓకే సార్, ఏదైతే ముందు ఇప్పుడైతే మొత్తం బయటకు రావడం, ఇంత ఎక్స్పోజ్ అవ్వడం, చాలా మంది ప్రజల్లో కూడా అవేర్నెస్ రావడం, అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన, సినిమా వాళ్ళు చేసిన నష్టపోయేది మేమే అని చెప్పేసి ఒక అవేర్నెస్ వచ్చింది. సో కంప్లీట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఇక మీదట దీన్ని వాడడం కానీ, లేకుంటే వీటి బాధితులు ఇక మీదట ఉండకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందా ఈ మూవ్మెంట్ లో? పడదు, ఫుల్ స్టాప్ పడదు. ఇది బెట్టింగ్ యాప్లు నువ్వు నేను గవర్నమెంట్ అందరం కూర్చున్నా పడదు. ఫస్ట్ సొసైటీ మారాలి, ప్రజలు మారాలి. అందులో డబ్బులు రావు అని ప్రజలకు తెలిసి వచ్చిన రోజే అది మారుతుంది. అప్పటిదాకా కాని పని అది. మనం ఎన్ని అవేర్నెస్ వీడియోలు పెట్టినా వేస్ట్, ఎంతమంది అరెస్ట్ చేసినా వేస్ట్. అరెస్ట్ చేస్తే మనం వీళ్ళని హింసించడం తప్ప ఏముండదు, దాంట్లో ఏం ఒరగదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, సొసైటీలో మార్పు వచ్చిన రోజే. అంటే దాంట్లో అదే వచ్చింది కదా, చాలా మంది రాలేదు, తెలిసింది కదా, చాలా తెలుస్తుంది. కానీ ఆడే వాళ్ళకి ఇంకా అదే మోజులు ఉన్నారు, ఆడితే డబ్బులు వస్తాయనే మోజులనే ఉన్నారు. ఆ మోజు నుంచి వాళ్ళు బయటపడాలి, ఆ రోజునే ఇదంతా మారుతుంది. తీసుకోరాదు. ఇప్పుడు డ్రీమ్ 11 ఉంది, అది పెద్ద గేమ్. ఇప్పుడు ఒక క్రికెట్ టీమ్ కి స్పాన్సర్ చేస్తుందంటే అది ఎంత పెద్ద యాప్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ యాప్ ఏం చేస్తుందంటే సుప్రీం కోర్టు నుంచి తెచ్చుకున్నది ఆర్డర్, ఏమని, ఇట్స్ అండ్ స్కిల్ టెస్టింగ్ గేమ్, నాట్ అండ్ బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్ అని చెప్పి తెచ్చుకుంది. స్కిల్ టెస్టింగ్ అంటే నెక్స్ట్ ఎవరు ఎంత కొడతారు అనేది మన స్కిల్స్, మన గేమింగ్ స్కిల్స్. అంటే క్రికెటర్స్ ని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళు ఎలా ఆడబోతున్నారు అనే ప్రిడిక్షన్, స్కిల్ ప్రిడిక్షన్ లాగా ఇదొక గేమ్, అంతే తప్ప గ్యాంబ్లింగ్ కాదు ఇది అని చెప్పి అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకుంది. అండ్ దాంట్లో 30% ట్యాక్స్ గవర్నమెంట్ పోతుంది. సో అట్లా అవే అరకట్టలేము కదా మనం. ఓకే, అంటే ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇల్లీగల్ ని కష్టం, ఇల్లీగల్ ని కూడా అరకట్టలేము. ఎందుకంటే ఇల్లీగల్ ఉంది, ఇప్పుడు ఒక యాప్ ఉంది, అది సింపుల్ ఒక వ్యక్తి తయారు చేస్తున్నాడు. ఒక మనిషి కంపెనీలు అంటే రూల్స్ బైలాస్ పెట్టి మనం అరికట్టగలం ఒక కంపెనీని. కానీ ఒక సింగిల్ కామన్ మ్యాన్, వాడికి తెలివి ఉందా, తెలివి లేదా, ఎడినా కూడా ఏం తెలియదు. ఒక్కొక్క మనిషి ఒక్కో రకం. అలాంటి ఎంతమంది మనుషులను మనం ఆపగలం? ఇప్పుడు ఎంతమంది మనుషుల్ని మనం ఆపగలం చెప్పండి? వాళ్ళని ఆపే బదులు సొసైటీని అవేర్నెస్ చేద్దామని చెప్పి ఇప్పుడు సొసైటీ మీదకి వచ్చినాం. వీళ్ళల్లో చైతన్యం వాళ్ళనిచ్చే వాళ్ళకి రావాలి. చుట్టూ ఎంతమంది లాస్ అవుతున్నారో, అసలు ఎట్లా జరుగుతుందని వాళ్ళు డిఫైన్ చేసుకొని ఇవన్నీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంత క్లారిటీగా చెప్పినాం ఎట్లా లాస్ అవుతామని.